ఒక చిన్న ఊరు, సాయంత్రం వేళ. నిశ్శబ్దంగా సాగుతున్న జీవితం మధ్యలో ఒక యువకుడి జీవితాన్ని మార్చబోయే వార్త రాబోతోంది. ఫోన్ మోగుతుంది. ఆ క్షణమే అతని ముఖంలో ఆనందం. నగరంలో ఉద్యోగం వచ్చింది. నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పగానే అమ్మ కళ్ళలో ఆనందం, నాన్న ముఖంలో గర్వం, అక్క ముఖంలో చిరునవ్వు. ప్రయాణానికి సిద్ధమవుతున్న కొడుకు, జాగ్రత్తగా వెళ్లమని ఆశీర్వదిస్తున్న తల్లిదండ్రులు. కలలతో నిండిన ఒక ప్రయాణం మొదలవుతోంది. ఈ ఊరు నుంచి బయలుదేరుతున్న అడుగు అతని భవిష్యత్తు వైపు నడుస్తోంది. రాత్రివేళ బస్టాండ్. ప్రతి ముఖంలో ఒక ప్రయాణం, ప్రతి ప్రయాణంలో ఒక ఆశ. కొత్త ఉద్యోగం, కొత్త జీవితం. ఆ కలలతో బస్సెక్కుతున్నాడు. కిటికీ పక్కన కూర్చొని తన భవిష్యత్తును ఊహించుకుంటున్నాడు. అమ్మా, ఇప్పుడే బస్ స్టార్ట్ అయింది, ఏమీ టెన్షన్ పడకండి. ఫోన్ కాల్ ముగిసింది. బస్సు ముందుకు సాగుతోంది. ఎవరికీ తెలియని ఒక భవిష్యత్తు వైపు. రాత్రి మరింత లోతుగా మారుతోంది. హైవే మీద బస్సు ఒంటరిగా ముందుకు సాగుతోంది. బస్సులోని ప్రయాణికులు నిద్రలోకి జారుకుంటున్నారు. అందరి మనసుల్లో గమ్యం చేరాలనే ఆశ. కాని అతనికి నిద్ర రాలేదు. కళ్లలో కలలు, మనసులో రేపటి జీవితం. ఈ నిశ్శబ్దం తుఫాను ముందున్న ప్రశాంతత అని ఎవరికీ తెలియదు. నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక్కసారిగా టైర్ పేలింది. డ్రైవర్ అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించాడు, కానీ బస్సు మాట వినలేదు. నిద్రలోంచి లేచిన కళ్లలో భయం. బస్సంతా గందరగోళం. డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఢీకొన్న క్షణాల్లోనే మంటలు చెలరేగాయి. రాత్రి ఆకాశం ఎర్రగా మారింది. బస్సులో పొగ, బయట మంటలు. ప్రతి క్షణం ఒక పోరాటం. ద్వారాలు తెరవడం లేదు. పొగ పెరుగుతోంది. భయం గరిష్ట స్థాయికి చేరింది. ఆ క్షణంలో కండక్టర్, క్లీనర్ ధైర్యంగా ముందుకొచ్చారు. కిటికీల ద్వారానే ప్రాణాల కోసం పరుగు. చుట్టుపక్కల ఉన్నవాళ్లు మనుషులుగా మారారు దేవతలు. మంటలతో పోరాడుతూ ప్రాణాలను కాపాడే ప్రయత్నం. మంటలు ఆగాయి, కానీ నష్టం మిగిలింది. 3 ప్రాణాలు ఇక లేవు. ఆ రాత్రి ముగిసింది, కానీ ఆ ప్రభావం ఇంకా మిగిలే ఉంది. ప్రాణాలతో బయటపడ్డాడు, కాని మనసు ఇంకా ఆ క్షణాల్లోనే ఉంది. అమ్మా, నేను బాగున్నాను. ఆ మాటలు విన్న వెంటనే కన్నీళ్లే సమాధానమయ్యాయి. ఒక ప్రయాణం, ఒక జీవితం విలువను నేర్పింది. ఈ ఘటన మనకు చెప్పేదొక్కటే: వాహనాల తనిఖీ తప్పనిసరి. రాత్రి ప్రయాణంలో వేగ నియంత్రణ అవసరం. భద్రతే మొదటి ప్రాధాన్యం. ప్రతి ప్రయాణం విలువైనది, ప్రతి ప్రాణం అమూల్యమైనది.